బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ప్రస్తుతానికి హై అలర్ట్ ఉంది. అక్కడ భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఇటు పువర్తిలో హిడ్మాకు సంబంధించి హిడ్మా అంత్యక్రియలు చేయబోతున్నారు. అలాగే వీడియో పర్యవేక్షణలో హిడ్మా భారీ అంత్యక్రియలు చేయబోతున్నారు. పువర్తి గ్రామం చుట్టుపక్కల ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ఇటు ఎలక్ట్రిసిటీ మొత్తం అన్ని షట్ డౌన్ చేశారు. ప్రతి ఒక్కరు ఫోన్ని మానిటర్ చేస్తున్నారు, ప్రతి సీసీ కెమెరాలో చూస్తున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి, ఇటు ఆంధ్రాకు సంబంధించి ఇక్కడి నుంచి ఎవరు వ్యక్తులు వచ్చినా వాళ్ళపై కేసులు ఉన్నా కానీ, వాళ్ళని ఐడెంటిఫై చేసినా కానీ, ఇటు వాళ్ళు ఏదైనా సోషల్ యాక్టివిస్ట్ అయినా లేకపోతే ఎన్జిఓస్కి వర్క్ చేస్తున్న గతంలో వాళ్ళపై ఇటు మావోయిస్టులకు సంబంధాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ కోణంలో ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు అక్కడ చాలా మానిటర్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మేము ప్రస్తుతానికైతే ఇటు హిడ్మాకి సంబంధించిన మృతదేహాన్ని చూపించలేకపోతున్నాం. సో మొత్తం మీద హిడ్మా అంత్యక్రియలు జరగబోతున్నాయి. నవంబర్ 18న ఇటు మారేడుమల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన తన భార్య ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇటు హిడ్మా గురించి మనం ఒక్కసారి చూస్తే కనుక ఒసామా ఆఫ్ మావోయిస్ట్, మోస్ట్ డేంజరస్ కమాండర్ ఆఫ్ మావోయిస్ట్. సో మొత్తానికైతే ఇటు మావోయిజంని ఒక రకంగా 2026 ఆపరేషన్ కగార్ ద్వారా ఎండ్ చేయాలని ఏదైతే అనుకున్నారో దాన్ని సాధిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనేది డెఫినెట్లీ మనందరం ఆలోచించాలి. సో సుక్మా గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. 1984 సుక్మా అనే ఒక జిల్లా, ఛత్తీస్గఢ్కి సంబంధించిన సుక్మా డిస్టిక్లో ఆయన అక్కడ జన్మించాడు. దాని తర్వాత ఒక ట్రైబల్గానే ఉన్నాడు. ట్రైబల్గా ఉన్న తర్వాత మావోయిస్ట్ని జాయిన్ అయ్యాడు. ఒక పిల్లాడిలాగా, ఒక చైల్డ్ రిక్రూట్ లాగా అక్కడ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒక కమాండర్ లెవెల్ దాకా వెళ్ళాడు. ఒక యంగెస్ట్ మెంబర్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ కమిటీలో కూడా ఒక యంగెస్ట్ మెంబర్గా ఎదిగి దాని తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ నంబర్ 1 మోస్ట్ లీథల్ మావోయిస్ట్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. మావోయిజంకి సంబంధించిన అన్ని దళాలలో ఇదన్నిటికంటే మోస్ట్ లీథల్ అని అంటే వెపన్ వైజ్ కావచ్చు, వాళ్ళు చేసే కార్యక్రమాలు కావచ్చు, అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళని అయితే ర్యాంక్ చేశారు. ఇటు మాస్టర్ మైండ్ ఒక రకంగా 26 మేజర్ అటాక్స్ వెనకాల హిడ్మా హస్తం ఉంది అని చెప్పేసి సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. 2 దశాబ్దాలు ఆయన ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ని భయభ్రాంతులకు గురి చేశాడు. 26 మేజర్ అటాక్స్ కూడా చేశాడు. 2013 జీరామ్ ఘాటి మ్యాసకర్, జీరామ్ ఘాటి అని ఒక ఛత్తీస్గఢ్లో ఒక చోట కాంగ్రెస్ లీడర్స్ని ఊచకోత కోయడం కూడా జరిగింది. సో ఆయనపై ఒక ₹1 కోటి బౌంటీని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. ఆయనను పట్టుకున్న వారికి ₹1 కోటి ఇస్తానని చెప్పేసి. తన వైఫ్ గురించి ఒక్కసారి చూస్తే కనుక మదకం రాజక్క అని చెప్పుకోవచ్చు. సీనియర్ మావోయిస్ట్ క్యాడర్లో ఆమె కూడా ఉంది. ఒక్కసారి ఆ సుక్మా జిల్లాలో ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ప్రజలు కానీ అక్కడ ఎలాంటి విషాద ఛాయలు అలుముకున్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, చాలామంది ట్రైబల్స్ పరిసర ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అలాగే ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్స్ నుంచి కూడా చాలామంది అక్కడికి వేలాది మంది చేరుకున్నారు. ప్రస్తుతానికి ఆయన అంత్యక్రియలు, తన భార్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి అక్కడ వచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు, రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, అంత్యక్రియల ప్రాసెస్ ఎలా జరుగుతుంది? భద్రతా బలగాలు ఎంత కేంద్రీకరించి ఉన్నాయి అక్కడ? ఎస్ కళ్యాణ్, మనం చూసినట్టు కనుక అయితే పువ్వర్తిలో హిడ్మాతో పాటు హిడ్మా భార్య అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి, భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు పువ్వర్తి ఎటు చూసినా కానీ పోలీస్ వలయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే భౌతిక గాయాన్ని చూసి నేరుగా వందలాది సంఖ్యలో ఆదివాసీ ప్రజలు రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ సంఖ్యలో నేరుగా
దూర ప్రాంతాల నుంచి వచ్చి హిడ్మాను చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హిడ్మాకు సంబంధించిన అంశాల్లో కొంత నెమరు వేసుకుంటూ రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివాసీలో ఈ తెగ ప్రత్యేక తెగగా భావిస్తారు. అయితే ప్రధానంగా ముందుగా అంటే నిన్న అల్లూరి జిల్లాలో బాడీని తీసుకున్న తర్వాత అల్లూరి జిల్లా నుంచి నేరుగా సుకుమా తీసుకెళ్లారు. సుకుమాలో కొద్దిసేపు ఉంచారు. సుకుమా నుండి పొద్దున్నే నేరుగా బిఎస్ఎఫ్ క్యాంపులో కొద్దిసేపు ఉంచిన పరిస్థితి. అనంతరం నేరుగా కుటుంబ సభ్యుల మధ్య బాడీని అప్పజెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే శవాన్ని అప్పజెప్పిన తర్వాత నేరుగా ఇటు లాంఛన అంటే వారి సంస్కృతి సాంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడింది. అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా కూడా వీడియో లైజనింగ్ మధ్య ఈ అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి. వేల సంఖ్యలో వచ్చిన ఆదివాసీ ప్రజలు ఎవరొచ్చారు ఏంటి అనే కోణంలో ప్రధానంగా ఇటు ఇంటెలిజెన్సీ ఐబీ ప్రధానంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయిన అంశం ఆ ప్రాంతంలో బస్తర్ ప్రాంతంలో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా దూరతీర ప్రాంతాల నుంచే ఏడుస్తూ నేరుగా ఇంటికి చేరుకున్న పరిస్థితి కనబడింది. అయితే ఇంతకు ముందే హిడ్మా దంపతుల అంత్యక్రియలు పూర్తయ్యాయి. శోక సముద్రం మధ్య కుటుంబ సభ్యుల అంత్యక్రియలు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఎవరెవరు హాజరయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే కోణంలో ప్రధానంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిజానికి ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్ వెనకాల ఏంటి అనే కోణం మనం తర్వాత చూస్తే ఇప్పుడు చనిపోయిన అంటే అంత్యక్రియలు అయిన తర్వాత నేరుగా వాళ్ళ తల్లిని కలవడానికి ఉప ముఖ్యమంత్రి వస్తారనే ఒక ప్రచారం అక్కడ ఊపందుకున్న పరిస్థితి. ఒకవేళ వస్తే తన బిడ్డ మీద ఉన్న రివార్డును ఇచ్చే పరిస్థితి ఉంటుందా, రివార్డుని ఇచ్చి లేదంటే ఏదైనా ఆదుకొని భరోసా కల్పించే ప్రయత్నం ఏమైనా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తుందా వేచి చూడాలి. అయితే ప్రధానంగా ఇటు హిడ్మాకు సంబంధించిన అంత్యక్రియల అంశంలో జాతీయ మీడియా నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ అక్కడే ఉన్న పరిస్థితి కనబడుతుంది. వేల సంఖ్యలో బలగాలు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. పువ్వర్తి అంతా కూడా పోలీసుల కవాతు మధ్య ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అంశంలో ఆదివాసీ ప్రజలు కూడా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందనే కోణంలో కొంత మదన పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటు చూసినా ఇటు అరణ్య రోదన మధ్య హిడ్మా అంత్యక్రియలు అయితే పూర్తయినట్టు చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తానికైతే ఇటు హిడ్మా గురించి కనుక ఒక్కసారి మనం చూస్తే హిడ్మా పేరు చెప్తే దండకారణ్యాలని గజగజలాడతాయి. భద్రతా బలగాలు అయితే వాళ్ళ గుండెల్లో భయం పరుగులు పెట్టేది.